నీ వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించును. జీవ స్వరములు దైవ కార్యాలు ఎల్లవేళల ప్రచురించును. హెవెన్ హెవెన్ హెవెన్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. మరొకసారి మరలా మీ దగ్గరకు వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశం కొరకు మీకు దేవునికి ముందుగా వందనాలు. తర్వాత మీ అందరికీ మరలా ఒకసారి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఈ టీవీ ద్వారా మనం వాక్యం వింటున్నాము. అనేక మంది పెద్ద పెద్ద పాస్టర్ గారులు, దైవ సేవకులు, అనేక మంది ఎన్నో మరి దేవుని యొక్క వరాలు కలిగిన వాళ్ళు, స్వస్థత వరాలే కానీ అలాంటి దైవ సేవకుల యొక్క మనం మెసేజ్ వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క మరి వాక్యానుసారంగా ఉండటానికి మీరందరూ ఇష్టపడాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవాని పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవ, రాజాదిరాజా నీ పాదాలకు వందనాలు. తండ్రి అయ్యా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఏమి చిరణం తీర్చుకొని ఎల్లప్పుడూ నేను స్తుతించుకునే భాగ్యం నాకు ఈ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నాయన ఈ వాక్యం చెప్తున్నా నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. అయ్యా, నీ యొక్క వాక్కును నాయన నా తండ్రి నా నోటి ద్వారా మీరే మాట్లాడమని అడుగుతున్నాను. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి మేలు కలగాలని, నీ వాక్యానుసారంగా బిడ్డలు జీవించాలని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి టీవీ దగ్గర ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అంశం నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు, మనకు దేవుడు నమ్మదగిన దేవుడు. యెషయా 9:6లో దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్పేసి, ఆలోచనకర్త, బలమైన దేవుడు, మరి బలవంతుడైన దేవుడు అని మనకు చక్కగా వాక్యం ఇచ్చాడు. అలాగే ఇక్కడ నమ్మదగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, కాపాడే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, కృపామయుడు, కరుణామయుడు. ఆయనకి ఎన్నో పేర్లు, ఆయన మనమేమో వివరించలేము. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, పాపివైనా సరే, పనికిమాలిన వాడివైనా సరే, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, పిలుస్తున్నాడు. రా బాబు రా అని చెప్పి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇంకా రాకడలో మనం అనేకమైన సూచనలు చూస్తున్నాం. ఈ రాకడ సూచనలు ఎందుకంటే ఆయన రాకడకి మనము మరి ఆ సూచనలు బట్టి దేవునిలో రక్షించబడాలి. ఇంకా అందరూ రక్షించబడే ఆయన యొక్క మరి పరలోక రాజ్యంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో మనం ఉండాలని ఆయన యొక్క ఆశ. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు అనడానికి మనం ఇక్కడ మరి అసలు ఎవరు ఎందుకు మనం అనేది కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దానియేలు గ్రంథం 1 నుంచి 1 అధ్యాయం 2వ అధ్యాయం ఇవన్నీ కూడా ఆ దానియేలు గురించి మరి మనం చూస్తాం. దానియేలు ఎవరు అసలు, దానియేలు ఎలాగా తన జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నామంటే, దానియేలు బబులోను రాజు బబులోనికి చెరగొని పోయినప్పుడు వారిలో ఒకడు దానియేలు. యూదులందరినీ అక్కడికి చెరగొని పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానియేలు అక్కడ మరి ఈ బబులోను రాజు ఏం చేస్తాడంటే, మరి బాగా చదివిన వాళ్ళు, దానియేలు బబులోను రాజ్యంలో మంచిగా బాగా చదివి మరి వాళ్ళకి సకల విద్యా ప్రావీణ్యత కలిగి, జ్ఞానము కలిగి, తత్వజ్ఞానము కలిగిన ఒక బాలులను తీసుకొచ్చి వాళ్ళకి హెబ్రీ భాష విద్యను నేర్పించమని ఆ రాజుగారు పంపిస్తారు. అక్కడ వాళ్ళలో ఈ దానియేలు ఒకడు తీసుకొస్తారు. తెచ్చిన బాలురులో దానియేలు ఒకడు, తన స్నేహితులు కూడా ఉంటారు, ముగ్గురు. ఈ దానియేలు అక్కడ బబులోను రాజ్యంలో ఏమి చేశాడో, ఏం జరిగిందో అదంతా తెలియపరిచేదే ఈ గ్రంథం. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడో, ఆ దేవుని ఎలా నమ్మాడో అనేది దానియేలు గురించి మనకి ఈ దానియేలు గ్రంథంలో దానియేలుతో దేవుడు ఎలా మాట్లాడాడు, ఆయనకిచ్చిన సకల విద్య ప్రావీణ్యత, అలాగే దర్శనములు చెప్పే యొక్క జ్ఞానము ఇచ్చాడు దేవుడు. అవన్నీ మనకి ఇందులో వివరిస్తాడనమాట. దానియేలు యథార్థవంతుడు, దానియేలు జ్ఞానవంతుడు. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయనని వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు అనేది మనం ఈ గ్రంథంలో చూస్తామన్నమాట. మరి వారిని 3 సంవత్సరాలు పోషించి మన యొక్క
ఆ సంస్థానములు ఆ సంస్థలో వాడిని మంచి ఆహారం పెట్టి రాజుగారు తినే భోజనము రాజుగారు చేసే పానమును అవి పెట్టి వాళ్ళని పోషించమని చెప్పి రాజుగారు చెప్తాడు. అయితే ఇక్కడ దానియేలు దేవుణ్ణి నమ్మాడు. ఆయనకు వ్యతిరేకమైన పనులేమీ చేయడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎంత యథార్థవంతుడో మనం గమనించాలి. మరి దేవుని సన్నిధిలో ఉన్నాడు అంటే వాక్యానుసారముగా బ్రతికాడు దానియేలు. అంటే ఏంటి? పానము చేయకూడదు, మరి ఇలా ద్రాక్షరసం తాగకూడదు అని బైబిల్లో ఉంది. అది తాగడానికి ఇష్టపడడు అనమాట. అలాగా అప్పుడు దానియేలు వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు దానియేలు కూడా ఈ రాజుగారు భోజనం పెట్టాలని అనుకుంటే దానియేలు ఏం చెప్తాడంటే ఆ సేవకుడితో, అయ్యా మాకు మరి ఇవన్నీ రాజుగారి భోజనము రాజుగారి పానీయము తాగి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము, మా దేవుణ్ణి కూడా అవమానపరచలేము, కాబట్టి మాకు అవి వద్దు, మీరు మాకు తినడానికి మామూలు కాయగూర ధాన్యం పప్పులే ఇవ్వండి, అలాగే తాగడానికి నీళ్లు మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారన్నమాట. అడిగితే అప్పుడు ఆ రాజుగారు ఆ సేవకుడు అంటాడు, అయ్యా నేను అలా చేస్తే నా ఉద్యోగం పొద్దున్న నన్ను చంపేస్తారు, అలా చేయడానికి మరి దేవుడు రాజుగారి ఆజ్ఞ కాదు అంటే, అయితే ఒక పని చేయండి, మమ్మల్ని ఒక 10 రోజులు ఈ కాయగూర ధాన్యాలు ఇచ్చి నీళ్ళు ఇచ్చి మాకు భోజనం పెట్టండి, మిగిలిన వాళ్ళకి రాజుగారి భోజనం పెట్టండి, ఏమైనా తేడా ఉంటే అప్పుడు మీరు చెప్పండి అని చెప్పేసి అన్నాను. అలా 10 దినాలు వీళ్ళకి ఈ ఆహారం వాళ్ళకి ఆహారం పెట్టి పోషిస్తారు. పోషించినప్పుడు 10 రోజుల తర్వాత వాళ్ళని చూస్తే మరి దానియేలు వాళ్ళ స్నేహితుల ముఖాలు వెలిగిపోతాయి అన్నమాట. వెలుగుతూ అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలండి. ఆయన బిడ్డలను ఎప్పుడు అవమానపరిచే దేవుడు కాదు, వాళ్ళనే పైచేయి ఉంచుతాడు. అప్పుడు వాళ్ళ ముఖంలో తేజస్సు, వాళ్ళకున్న మంచి జ్ఞానంతో దేవుడు వాళ్ళని బాగా వాళ్ళు తీసుకెళ్తే అప్పుడు వాళ్ళని చూసి రాజుగారు చాలా ఇదైపోతారన్నమాట. అలాగే వాళ్ళని ఆహారంతోనే పోషిస్తారన్నమాట. పోషించి వాళ్ళు చక్కగా దేవుని యొక్క ఆ రాజుగారి సన్నిధిలోకి తీసుకొస్తారు. వాళ్ళని చూసి ఆ రాజుగారు చాలా సంతోషించి వాళ్ళని ఆ యొక్క సంస్థానంలో పెడతారనమాట. అప్పుడు ఒక రోజు రాజుగారికి బాగా నిద్ర పడుతుంది. అప్పుడు నిద్రలో ఒక కల వస్తుంది అనమాట. ఆ కళని మర్చిపోతాడు రాజుగారు. ఆ కళ యొక్క వివరం చెప్పమని చెప్పి ఆ జ్ఞానుల్ని మరి తత్వశాస్త్రజ్ఞుల్ని అందరినీ పిలిపించి చెప్తాడు. చెప్తే మిగిలిన వాళ్ళందరూ అంటారు, ఇదేంటండి కళ చెప్తే మేము దాని భావం చెప్తామంటే నేను కళని మర్చిపోయానయ్యానంట. ఇది ఎవరైనా దేవతలైనా దేవుళ్ళైనా కూడా చెప్పలేరు అని చెప్పేసి వాళ్ళు చెప్తారన్నమాట. అప్పుడు అందరినీ చంపేయమని చెప్పేసి జ్ఞానులందరినీ చంపేయమని దేవుడు ఆ రాజుగారు ఆజ్ఞిస్తాడు నెబుకద్నెజరు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ వార్త దానియేలు దగ్గరకు వస్తుంది. దానియేలు అప్పుడు అంటాడు, ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పంటే, ఇది రాజుగారికి ఒక కళ వచ్చింది, ఆ కళ యొక్క భావం చెప్పాలి, ఆ కళ మర్చిపోయారని చెప్తాడు. అప్పుడు నన్ను ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్తే రాజుగారు అంటారు, ఇలాగంటే రాజా నాకు సమయం ఇవ్వండి, నేను తప్పకుండా నేనైతే చెప్పలేను, నేను నమ్మిన నా దేవుడు ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, ఆయన దగ్గర నేను ప్రార్థించి చెప్తానంటే సరే సమయం ఇస్తాను. సమయం ఇచ్చి ఆయన వెళ్ళి తన స్నేహితులతో కలిసి ముగ్గురు ప్రార్థన చేయగా దేవుడు ఆ యొక్క కళ యొక్క మర్మము కళ అన్నీ కూడా దేవుడు దానియేలుకి అనుగ్రహిస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆ దానియేలు నమ్మిన దేవుడే మనం కూడా నమ్మాము. ఈరోజు మనం కూడా ఆయన్ని పూజిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, సేవిస్తున్నాం, పండగలు చేస్తున్నాం. ఆ దేవుడే మన దేవుడని మనం నమ్ముతున్నాం. అయితే ఇంత నమ్మకం మనకుందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అంత నమ్మకం నీకుందా? ఏదైనా చిన్న ప్రాబ్లం ఇస్తే అయ్యో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటాం. కానీ ఇక్కడ బబులోను సంస్థానంలో చెరగనపోబడిన బిడ్డలు కూడా దేవుని మాత్రం వదిలిపెట్టలేదు. ఆయన వాక్యానుసారంగా యథార్థంగానే ఉన్నాడు దానియేలు యొక్క స్నేహితులు. అప్పుడు రాజుగారు దగ్గరకు వచ్చి, నేను చెప్తాను రాజా నీ యొక్క కళ విషయం అని చెప్పంటే, జ్ఞానము నాకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చేత ఆ కళను కళ భావాన్ని చెప్తాను రాజా అంటే సరే చెప్పమంట. అప్పుడు చెప్తాడనమాట, రాజా తమరు భవిష్యత్తును ఊహించుకొని నిద్రపోగా ఆ నిద్రలో ఒక పెద్ద విగ్రహాన్ని చూశారు. ఆ విగ్రహం దాని తల బంగారం, దాని భుజాలు వెండి, పట్ట మరి తొడలు ఇత్తడి, పాదములు ఒక భాగం ఇనుము, ఒక భాగం మట్టితో తయారు చేయబడింది. చేతితో చేయబడిన రాయి ఒకటి వచ్చి
దాన్ని దంచి వేసి అది పొట్టులాగా గాలికి ఎగిరిపోయేటట్టు చేసింది అని చెప్పి ఈ విగ్రహం అని చెప్తాడు అనమాట. ఆ విగ్రహం యొక్క భావం చెప్తాడు దానియేలు. రాజా, ఆ విగ్రహం శిరస్సు బంగారం అంటే అధికారానికి, రాజ్యానికి, అలాగే ఉన్నత స్థితికి ఉదాహరణ అనమాట. ఆ రాజ్యము, అధికారము, బలము, ఘనత అన్నీ కూడా నీకు దేవుడు మీకు అనుగ్రహించాడు. రాజులకు రాజుగా, మనుషుల మీద, ఆకాశ పక్షుల మీద, జంతువుల మీద, మొత్తం అన్నిటి మీద నీకు రాజుగా అధికారం ఇచ్చాడు. అదే బంగారం, అదే శిరస్సు, నువ్వే శిరస్సు అనమాట. నీకు దేవుడు అన్నీ అనుగ్రహించాడు. అది దాని అర్థము, శిరస్సు యొక్క అర్థం. ఇత్తడి, ఉదరము, తొడలు. తమరు చనిపోయిన తర్వాత తమ కంటే బలహీనమైన తక్కువ రాజ్యం ఒకటి లేస్తుంది, అది వెండి. ఆ తర్వాత 3వ రాజ్యము, 4వ రాజ్యం ఒకటి లేస్తుంది, అది ఇనుము. ఇనుము అంటే చాలా స్ట్రాంగ్ అయిందనమాట. ఆ ఇనుము బలము కలిగింది కనుక సమస్తాన్ని కూడా దంచి పొడి చేయగలిగిన సమర్థత కలిగినది ఇనుము. మరి కింద మట్టి సగము ఇనుము అని ఉంది. అందులో కొంత బలము కలిగింది, కొంత బలహీనులు ఉంటారు, ఒకరికి ఒకరు పొసగగా ఉంటారు. ఆ రాజు కాలమందు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అదే ఎవరు? మరి చేతితో తయారు చేయబడిన ఒక రాయి అనమాట. అదే రాయి అంటే బండ. అది దానికి ఈ రాజ్యములన్నిటిని నిర్మూలన చేసే శక్తి ఉంటుంది అనమాట. అదే నీతి రాజ్యం, అదే దేవుని యొక్క రాజ్యం అనమాట. అదే ఆ రాయి బండ అంటే క్రీస్తు అంటే ఆయన యేసు ప్రభు అనమాట. దేవుడైన యెహోవా ఆ బండ అనమాట. అదే అన్ని రాజ్యాన్ని దంచబడి చివరికి మిగిలేది నీతి రాజ్యం ఇది అని చెప్పేసి ఆ రాజుగారికి చెప్తే రాజుగారు ఏం చేశాడు తెలుసండి? రాజుగారు రాజ్యానికి అంతటికీ అధిపతి ఆయన దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నిజంగా నువ్వు దేవుడివే, దేవుడిచ్చిన జ్ఞానము నీకుది అని ఆయన్ని ఉన్నత స్థితి, ఒక ప్రధానమంత్రిగా అతన్ని నిలబెట్టి ఆయనకి ఎన్నో అసలు కానుకలు అర్పించాడనమాట. అది ఎవరి వల్ల వచ్చిందండి? కేవలం దేవుని వల్లనే. దేవుని నమ్మాడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పేసి వాళ్ళందరి ముందు సాక్షిగా నిలబడ్డాడు దానియేలు. వాళ్ళు ఇచ్చే భోజనం తినలేదు, రాజు తినే భోజనం తినలేదు, రాజు తాగే పానీయం తాగలేదు, నీతిగా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు అలాంటి జ్ఞానం ఇచ్చాడు. అలాగే 1 సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ 2వ సంవత్సరంలో ఆ బబులోను చక్రవర్తి ఏం చేశాడు? ఒక మైదానంలో, ఆ దురాయి అనే మైదానంలో ఒక బంగారపు ప్రతిమని నిలబెట్టి ఆ ప్రతిమకు మొక్కాలి. ఆ ప్రతిమకు అందరూ అక్కడ వీణ, విపంచి ఇవన్నీ వాయించిన వెంటనే ఘనులేమి, అల్పులేమి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రతిమకి నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలని ఒక ఆజ్ఞని జారీ చేశారనమాట. అప్పుడు ఇంకా వేరే దేవతలను ఎవరిని కూడా పూజించకూడదని ఒక ఆజ్ఞ. అప్పుడు దానియేలు మాత్రం తన దేవుని తప్ప ఎవరిని మాత్రం పూజించడానికి ఇష్టపడలేదు. దానియేలు, ఆయన స్నేహితులు కూడా, ముగ్గురు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు మాత్రం దేవుణ్ణే ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయం రాజుగారి సన్నిధిలోకి పెట్టారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నాడంటే, ఓ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, నేను ఏం చెప్పానో మీకు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పాను కదా అంటే, అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? రాజా, మీరు అగ్నిగుండంలో పడవేసిన మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు అని చెప్తారు. ఆ మాట నిజంగా ఎంత ధైర్యంగా, ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం వేరే ప్రతిమకు నమస్కారము చేయము అని గట్టిగా చెప్తారన్నమాట రాజుగారికి. అసలు రాజుగారు మహా ఉగ్రుడైపోయి, మరి రాజుగారి మాటని మరి ధిక్కరించారంటే అంత కోపం కదా. దాంతో వెంటనే వీళ్ళని తీసుకొని వెళ్ళి ఆ అగ్నిగుండం 7 అంతలుగా మండించి అగ్నిగుండంలో పడవేమి చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపిస్తారన్నమాట. అయినా సరే భయపడలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురు కూడా, ఆ ముగ్గురు ఆ సంస్థానంలో వాళ్ళు న్యాయాధిపతులుగా పెడతారు దానియేలు. వీళ్ళ ముగ్గురు కూడా దేవునిని మరి దాటి వెళ్ళలేదు. నా దేవుడు రక్షించగలిగిన దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు అనే నమ్మకం మాకుందని చెప్పి
ఆ ముగ్గురు కూడా చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఆ రాజుగారు చేయవలసిన మరి ఒక ఆజ్ఞ ఇచ్చారు కదా, దాని ప్రకారం వాళ్ళని తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో పడేసేసారండి. 7 అంతలు అగ్నిని పెంచారు. అయితే వాళ్ళని అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు మాత్రం కాలిపోయారండి. వీళ్ళు మాత్రం ఆ అగ్నిగుండంలో చక్కగా హాయిగా తిరుగుతూ ఉన్నారండి. వాళ్ళతో పాటు దేవుని దూత ఉంది. ఇది రాజుగారు చూస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా, ఎవరిని ఎంతమందిని వేశారు? మేము 3 వేసామండి. మరి ఇంకో వ్యక్తి దేవదూతలా కనపడుతున్నాడే నాకు అని చెప్పి ఆ రాజుగారు చెప్తాడు. ఆ రాత్రంతా వాళ్ళు అగ్నిగుండంలోనే ఉన్నారు. తెల్లారిన తర్వాత ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి షడ్రకు మేషకు అబేద్నెగోలైన దేవుని బిడ్డలారా అని బయటికి రండి అని అంటే వాళ్ళు చక్కగా దేవుడు వాళ్ళని బయటికి పంపించారండి. నిజంగా అదొక అద్భుతం అన్నమాట. దేవుడు చేసిన గొప్ప అద్భుతం, నమ్మిన వారికి దేవుడు చేసే అద్భుత కార్యం అన్నమాట. అప్పుడు వాళ్ళని దగ్గరికి పిలిచి వాసన చూశారు. కనీసం అగ్ని వాసన కానీ ఈ యొక్క వెంట్రుక కానీ ఏమి కూడా వస్త్రము కూడా కాలకుండా వాళ్ళు ఎంతో చక్కగా ఏసీలోంచి బయటకు వచ్చినట్టు బయటకు వచ్చారు. అది చూసి ఆ రాజుగారు చాలా వాళ్ళకి ధన్యతలు చెప్పి, మీ దేవుడంటే యెహోవాయే దేవుడు, ఆయన్నే పూజించాలని చెప్పేసి ఒక ఆజ్ఞని జారీ చేశాడనమాట. ఏం చెప్తాడంటే, ఎప్పటికైనా సరే ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే మన దేవుడు, ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఒక రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యంలో పెడతాడనమాట. ఆ రాజ్యంలో ప్రతి చోట అన్ని చోట్ల ఆ యొక్క ఆజ్ఞని పెడతాడు. నిజంగా మరి చూసారా, దేవుడు అగ్నిగుండంలో పడేస్తానన్నా సరే దేవుణ్ణి వాళ్ళు మర్చిపోలేదండి. మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు నమ్మదగిన దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు అనే నమ్మకం మాకుంది అని చెప్పి ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ రాజుగారితో చెప్పిన నిజంగా ఆ ధైర్యం నాకు ఉందా? నీకుందా? నువ్వు విశ్వాసమైనా సరే, దైవ సేవకుడు అయినా సరే, ఎవరైనా సరే, నా దేవుడు నాకు చేయగలిగిన సమర్థుడు అనే యొక్క నమ్మకం నీకుందా? నమ్మదగిన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? మన దేవుడు నమ్మదగిన దేవుడు అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఆ దానియేలు కూడా గొప్ప ప్రవక్త అండి. దేవుడు ఆయనకి అసలు ఎన్నో చూపిస్తాడు, ఎలా జరుగుతుందో చివరిలో మరి అంతం ఎలా వస్తుందో కూడా దానియేలుకి మరి దర్శనాల ద్వారా దేవుడే మాట్లాడతారు డైరెక్ట్ ఎక్కడ కూడా. అలాగే వీళ్ళతో మాట్లాడి దేవుడు అలాగే మరి దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మరి పాటించకపోయినా సరే దేవుడు వాళ్ళని కాపాడనమాట. ఈ యొక్క రాజుగారి ఆ ఆజ్ఞను పాటించలేదని ఆ యొక్క అగ్నిగుండంలో పడేశారు. అయినా సరే అగ్నిగుండంలో పడిపోవడానికైనా వాళ్ళు ఇష్టపడ్డారు, కానీ దేవుని ఆజ్ఞను మాత్రం మేరలేదు. దేవుని యొక్క మాటనే పాటించారు, దేవుని వాక్యాన్ని బట్టే నడుచుకున్నారు. దేవుడు ఏది చెప్పాడో అది చేశారు. ఏంటి? విగ్రహారాధన చేయకూడదు అని మనకు ఒక ఆనాడు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో మొదట ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేనిని కూడా మీరు పూజించకూడదు అని దేవుడు అక్కడ వాక్యం ఇచ్చాడు. అది ఇక్కడ దానియేలుని ఈ రాజుగారు ప్రలోభపెట్టి వీళ్ళతో ఎలాగైనా సరే ఇక్కడ నమస్కారం చేయించాలని అనుకున్నాడు. కానీ దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగోలు వీళ్ళందరూ దేవుని బిడ్డలు వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని వాక్యానుసారముగా జీవించే బిడ్డలు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే అనుక్షణము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నాము, దేవుని పాటలు పాడుతున్నాము. మరి ప్రతి సండే కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం, వాక్యాలు ఎన్నోసార్లు వింటున్నాం, మనకి జ్ఞానం రాట్లా, నమ్ముతున్నాం ఏదో పైపైన భక్తి. అలా కాదండి, దేవుని యందు నమ్మకమైన భక్తిని మనం చేయాలి. ఈ పని దేవుడు చేస్తాడు అని నమ్మాలి. అక్కడ మరి కొత్త నిబంధనలో దేవుడు ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుని పంపిస్తాడు. నేను కార్యములు చేయవరు నా యందు విశ్వాసం ఉంచి వారు కూడా చేస్తారు, దానికంటే ఇంకా ఎక్కువ చేస్తారని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి మనము ఆయనందు విశ్వాసము నమ్మకం ఉంచితే తప్పకుండా అన్ని కార్యాలు చేయగలిగిన ధైర్యం దేవుడు మనకిస్తాడు. అలాగే ఇక్కడ దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగోలు, దానియేలుకు సకల విద్య ప్రావీణ్యత ఇచ్చాడు. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిలో పడవేసినా సరే వాళ్ళని చక్కగా సజీవులుగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నీకు నాకు దేవుడు చేయడా? నమ్మితే తప్పకుండా చేస్తాడు.
నమ్మము, నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి మనము నడుచుకోవడానికి ఇష్టపడాలి. ఎన్నో మేలులు చేసిన దేవునికి మనము ప్రతిదినము అనుక్షణము ప్రార్థించాలి, వాక్యం చదవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ దేవుని శక్తి ఉంది. వాక్యమే దేవుడై ఉండనని దేవుడు చెప్పాడు. కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తే నీకు ఆయన శక్తి వస్తుంది, ఆయన బలము వస్తుంది, ఆయన దీవెనిస్తానని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3లో నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవిస్తావు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. అన్ని చోట్ల దీవెనలే ఉంటాయి ఎప్పుడు దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు నడుచుకున్నప్పుడు. ఇక్కడ అబేద్నెగోలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని వాక్యానుసారముగా నడుచుకున్నారు గనక అగ్నిగుండంలో నుంచి వాళ్ళని దేవుడు రక్షించాడండి. నిన్ను నన్ను రక్షించగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే, వేరే ఎవరు కాదు. ఆయన యొక్క వాక్యానుసారంగా మనము ఈ పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం నడుచుకోవాలని మిమ్మల్ని అందరూ మరొకసారి నేను మరలా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. దేవుని యొక్క వాక్యము మనకి బలమును, శక్తిని, ధైర్యమును, నమ్మకాన్ని ఇస్తుంది. అవి మాత్రం మనలో నుంచి పోనీయకూడదు. ఎందుకంటే ఏదో చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో ప్రార్థన చేయండి అనటం కాదు. అనుదినము, అనుక్షణము, ఉదయము, రాత్రి, అన్ని వేళలా దేవుని ప్రార్థన చేయి. నువ్వు పనికి వెళ్తున్నావా, పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు వాక్యం చదివి ప్రార్థన చేయి. రాత్రి కుటుంబారాధన తప్పకుండా అందరూ, ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబారాధన చేయాలి. మన బిడ్డలను దేవుడు దీవించాలంటే కుటుంబారాధన చేయాలి. బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి, వాక్యం చదవడం నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి. ఇవన్నీ మనం చేసినాడే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా మరి నమ్మకంగా మనం ఉన్నట్లయితే ప్రతి పనిలో మనకు తోడుగా ఉంటాడు. మన శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి మనం దేవుడు కాచి కాపాడుతాడు. అలాగే ప్రయాణంలో మనం ఉన్నావా, బయలుదేరుతున్నావా, ఎక్కడికైనా వెళ్తున్నావా, వస్తున్నామా, అన్ని విషయాల్లో కూడా దేవుని ముందుంచి ప్రభా మీరే కాచి కాపాడమని ఆయన్ని మనం వేడుకోవాలి. అలాగా మరి మనం అందరం దేవుని సన్నిధిలో వాళ్ళలాగా నమ్మకంగా ఉండాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. మరి మిమ్మల్ని అందరిని దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన దేవా ప్రేమ కలిగిన రాజా, నీ పాదాలకు వందనాలు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఎల్లప్పుడూ అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయండి. నాయన నీ యొక్క వాక్యానుసారముగా, ముఖ్యముగా నా తండ్రి నాయన అబేద్నెగోలు, నాయన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభా అగ్నిగుండములో ఉండగా నువ్వు రక్షించిన దేవుడు ప్రభా, నా ప్రభువు రక్షించగలిగిన సమర్థుడని ఎంతో ధైర్యంగా చెప్పారు ప్రభా. అలాంటి ధైర్యం నాకు ఇక్కడ నాయన వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. లోకం వైపు చూడొద్దు ప్రభా. లోక జ్ఞానం వద్దు తండ్రి, పరలోక జ్ఞానం, పరిశుద్ధ జ్ఞానం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. నాకు నాయన, నా కుటుంబానికి ప్రభా మీరు ప్రతి విషయంలో మన తండ్రి నాయన మాకు నాయన నీ యందు నమ్మకముగా మేము బ్రతకటాన్ని కృప మాపై కుమ్మరించమని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు ఈ యొక్క మరి మెసేజ్ వస్తే మీరు తప్పకుండా చూసి మరి దేవుని యొక్క దీవెనలు పొందాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.